సార్ రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చాలా ఫైర్ అయ్యారు. అంటే వైసీపీ నాయకులు కానీ, అలాగే ప్రకాష్ రాజ్ గారు కానీ, అండ్ మాజీ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు కానీ చేసిన వాక్యాలకి ఆయన చాలా సీరియస్ అయ్యారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏదైతే ఉందో అది రాజకీయం అంటారా? లేకపోతే సనాతన ధర్మాన్ని నిజంగానే సపోర్ట్ చేసినట్టు అనుకోవాలా? మీరేమంటారు? 100% సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేసినట్లే అని నేను అనుకుంటున్నా. అది నా యొక్క ఉద్దేశం. రాజకీయం అంటే ఆల్రెడీ మనం దీని మీద ఒక వీడియో చేసాం. ఎవరు కూడా దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఎవరైతే రియల్గా పాపాత్ములు ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలని కూడా మనం కోరుకున్నాం. కానీ ఒక బోర్డర్ లైన్ దాటిన తర్వాత ఓకే నాలాంటి సగటు హిందూ ఎట్లా అంటే ఇప్పుడు నేను దీన్ని 3 రకాలుగా వర్గీకరిస్తా హిందువుల్ని. అతివాదులు, సమవాదులు అండ్ మితవాదులు. అతివాదులు అంటే ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు, రాధా మనోహర్ దాస్ గారు, జనశక్తి లలిత్ కుమార్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అతివాదులు. అంటే ఒక క్వశ్చన్ వేస్తే ఆయన వాళ్ళకి ఒక క్వశ్చన్ వేస్తే మనం 4 సమాధానాలు తిరిగి వస్తాయి అద్భుతంగా. అంటే ధర్మాన్ని రక్షించడానికి అంత గట్టిగా పోరాడే వాళ్ళని చెప్పచ్చు. సమవాదులు ఒక క్వశ్చన్ వేసావు దానికి సమాధానం చెప్తారు. మితవాదులు మాలాంటి వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళే అనుకో. వీళ్ళు ఏం చేస్తారు, 4 క్వశ్చన్లు వేస్తే దీంట్లో కాంట్రవర్సీ క్వశ్చన్లు ఏమని పక్క తీసేసి న్యూట్రల్గా ఉన్న క్వశ్చన్కి మాత్రం సమాధానం చెప్తాడు. ఓకే, వీళ్ళని మితవాదులు అంటారన్నమాట. అంటే జనరల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో హిందూ అతివాదం అనేది చాలా తక్కువ. ఉన్నా కానీ దాన్ని నడిపించే నాయకులు లేడు. దాన్ని ఒక అద్భుతమైన వేలో నడిపించే నాయకులు లేడు. ఇప్పుడు మరి ఆ భర్తీ ఆ లోటుని పవన్ కళ్యాణ్ ద్వారా భర్తీ చేశాడు భగవంతుడు. సరే, అసలు ఈ కాంట్రవర్సీ ఎందుకు అవుతుంది ఇంత ఘోరంగా? ఎప్పుడైనా సరే తప్పు జరిగింది అనే ఒకటి మనకి వార్త వచ్చినప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దాన్ని కూలంకషంగా దాని మీద విచారణ జరిగి ఎవరైతే దోషులైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే అక్కడితో ఆ యొక్క ప్రాబ్లం సమస్య పోద్ది. కానీ దీన్ని రాజకీయ కోణంలో తిప్పి హిందువులు ఏమన్నా కానీ మాట్లాడరు కదా, కాబట్టి ఇంకా తొక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అంటే మరి ఇట్లా పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఫైర్ అయ్యాడో ఆ విధంగా ఫైర్ అవుతారు. ఇప్పుడు నేనేం చెప్పాను, వాళ్ళు అతివాదులు సమవాదులు అని చెప్పి నేను మితవాదిని అని చెప్పా. కానీ మేమందరం కూడా దేశం కోసం ఒక రోజు ఎప్పుడన్నా యుద్ధం చేయాల్సి వస్తే ఫస్ట్ లైన్లో పవన్ కళ్యాణ్, రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు, లలిత్ కుమార్ గారు లాంటి వాళ్ళందరూ ఉండొచ్చు. మేము సెకండ్ లైన్లో థర్డ్ లైన్లో మేము కూడా ఉంటాం, 100% ఉంటాం. కాకపోతే మా భావాలను మేము ప్రతిదానికి వ్యక్తపరచం. ఓకే, ప్రతి మనిషి ఒకే రకంగా, ప్రతి మైండ్ సెట్ ఒకే రకంగా ఉండాలని మనం ఎప్పుడు కోరుకోకూడదు. అలా ఉండదు కదా. ఒక్కొక్కరు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు, కొంతమంది ఆలోచించి రియాక్ట్ అవుతారు, కొంతమంది రియాక్టే కారు. అంటే హిందూ సమాజం నిద్రపోతుంది, నిద్రాణావస్థలో ఉంది కాబట్టి ఏమైనా మాట్లాడచ్చు. తప్పు జరిగినప్పుడు సంయమనం పాటించాలి. ఈ సోకాల్డ్ సెక్యులరిజం అని చెప్పుకునే వీళ్ళంతా నాయకులంతా సంయమనం పాటించాలి అట్లీస్ట్. అంతేగాని ప్రొవోక్ చేసేట్టుగా మాట్లాడకూడదు. ప్రకాష్ రాజ్ మాటలని మరి ఆయన ఎంత హర్ట్ అయితే ఆయన తీవ్రంగా ఖండించాడు. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన ఢిల్లీలో కూర్చొని ఆయన మాట్లాడాడు. మరి ప్రసాదం తయారు చేసి ఆవు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని రిపోర్ట్ వస్తే పంది కొవ్వు 1,400 రూపాయలు, 1,400 రూపాయలు పంది కొవ్వుని తీసుకొచ్చి 320 రూపాయలు ఆవు నెయ్యిలు ఎలా కలుపుతారు, బుద్ధుందా ఆడటానికి అని అడిగాడు ఆయన. మరి రిపోర్ట్ అవ్వదని చెప్పదు కదా. ఒకసారి ఎస్ఓటి పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడన్నా కానీ ఇటువంటి అడల్టెడ్ అంటే కల్తీ నూనెలు ఎక్కడ తయారవుతాయి, అవి ఏ విధంగా తయారవుతాయి, ఓకే, అవి మార్కెట్లో ఎంత రేటు ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో సగటున సన్ఫ్లవర్ ఆయిల్ కానీ
ఏదైనా నూనె సన్ఫ్లవర్ ఆయిల్ పామ్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా సుమారుగా 100 నుంచి 115 రూపీస్ వరకు ఉన్నాయి. ఓకే, మరి ఈ కల్తీ నూనెలు అంటే జంతు అవశేషాల నుంచి తీసిన నూనెల్ని 80-90 రూపీస్కి అమ్ముతారు. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఈ హోటల్స్ వీళ్ళంతా కూడా 10-20 రూపాయలకి అమృతపడి మనిషి యొక్క ఆరోగ్యాలతో చెడగొడుతున్నారు. కానీ ఎస్ఓటి పోలీసులు ఎన్నో చోట్ల ఎన్నో రైడ్స్ చేస్తూ ఉంటారు, పట్టుకుంటూ ఉంటారు. ఒకసారి ఆ ఎస్ఓటి పోలీసులు నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ పొనవోలు సుధాకర్ రెడ్డి, పొనవోలు సుధాకర్ రెడ్డి గారిని తీసుకెళ్ళి అసలు ఈ కల్తీ నూనె ఎలా తయారవుద్ది, ఎక్కడెక్కడ తయారవుద్ది అవన్నీ అలాగే ఆయన కళ్ళకు చూపిస్తే బాగుంటుంది. రెండోది, 1400 రూపాయలు పెట్టి పందికొవ్వు తెచ్చి 320 రూపాయలు ఆవు నెయ్యిలో కలిపారా అని క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ అడగాల్సిన ప్రశ్న కాదు కదా, లేకపోతే నాయకుల్ని కాదు కదా, అధికార పక్షం నాయకుల్ని కాదు కదా అడగాల్సింది. ఆ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, NDDB. వెళ్ళి NDDBని అడగాలి. ఇప్పుడు NDDB ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అదేం క్వశ్చన్ అనేది, అసలు అలా క్వశ్చన్ అడగడం ఏంటి అని కూడా చాలా మందికి అనిపిస్తుంది. అంటే ఒక ప్రాసెసింగ్ పద్ధతిలో తీసిన ఏదైనా సరే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఓకే, ఒక సైంటిఫిక్ ప్రాసెస్తో తీసిన ఏదైనా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. అలా కాకుండా మనం ఓల్డ్ సిటీలోనో లేకపోతే ఎక్కడో కల్తీ నూనెలు తయారు చేసే ఉంటే ఎస్ఓటి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇస్తారు లిస్టులు, పలానా చోట పట్టుకున్నాం మేము, ఇగో ఇట్లా తయారు చేస్తారు అని. వాళ్ళు దాన్ని నడిచి చెప్తారు. దాంట్లో జంతు కళేబరాలు ఉంటాయా ఏముంటాయో వాళ్ళు చెప్తారు క్లియర్గా. ఓకే, కబేళాల నుంచి వచ్చే వ్యర్థాలను తీసుకొని దాని నుంచి ఆయిల్ తయారు చేసి ఆ ఆయిల్నే మార్కెట్లో అమ్ముతారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా క్వశ్చన్ వేయడానికి కూడా? ఆయనకేమో డౌట్ ఉంటే NDDBని వెళ్ళి అడగాలి. అంతే. మళ్ళీ అధికార పక్షం మీద పడితే హిందువుల మనోభావాలు దెబ్బతినేరా బాబు అని మొత్తుకుంటుంటే ఇంకా దీని రాజకీయం ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసుకున్నట్టు రోడ్డు మీద పడి అరుచుకుంటే ఇంకా ఉన్న సమస్యను పెద్ద చేయాలని చూస్తున్నారు ఎవరి కాళ్ళు. అంతేగాని దీన్ని సమస్య పోయేట్టుగా చేయాలని ఎవరు భావించట్లేదు. మరి కార్తీక్ గారు కూడా ఏదో ఒక కామెంట్ చేశారు. సరే, దానికి ఆయన పాపం మళ్ళీ వెంటనే వివరణ ఇచ్చుకున్నారు. సారీ కూడా పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పారని చెప్పారు. అంటే హిందువుల మనోభావాలు ఎంత ఘోరంగా దెబ్బతింటే కార్తీక్ గారు చేసిన చిన్న కామెంట్ కూడా అంతా పవన్ కళ్యాణ్ గారికి అంత కోపం తెప్పించింది. అర్థం చేసుకోవాలి. అంటే హిందువులు అంటే ఏం చేసినా ఏం మాట్లాడినా ఫస్ట్ థింగ్, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇంతటి సెన్సిటివ్ మ్యాటర్ ని ఎలా డీల్ చేయాలో ఎవరికైనా తెలిసి ఉండాలి. అండ్ యాజ్ ఎ అడ్వకేట్ అయినా కూడా తెలిసి ఉండాలి. మేబీ అందరికీ తెలిసి ఉండాలి. ఇంత సెన్సిటివ్ విషయాన్ని సెన్సిటివ్ గానే డీల్ చేయాలి. సనాతన ధర్మంని ఫాలో అయ్యే ప్రతి ఒక్క హిందువులు కూడా దీని మీద స్పందించాలి. కరెక్ట్. మరి మార్కెట్లో ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో GRB ఆవు నెయ్యి అంటే కొంచెం ఒక బ్రాండెడ్ అంటాం మనం. ఓకే, ఒక 1 లీటర్ వచ్చి 635 రూపాయలు. దీనికి ప్యాకింగు, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, మార్కెటింగ్ కాస్ట్ చాలా ఉంటుంది కదా. అండ్ C&F ఏజెంటు, డిస్ట్రిబ్యూటరు, డీలరు, రిటైలర్ వరకు వచ్చి వీళ్ళందరూ మార్జిన్ కలుపుకునేప్పటికీ 40% తీసేసిన అది 400 రూపాయలు అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ కింద మనం లెక్కేసుకోవచ్చు. ఇది GRB లాంటి ప్రముఖ కంపెనీలు తయారు చేసేది. అంటే ఒక స్వచ్ఛమైన ఆవు నెయ్యి అని మనం ఏదైతే అగ్మార్కులు, FSSSI సర్టిఫికేట్స్ ఉన్న ఒక నెయ్యి, ఒక ప్యాకేజీ గురించి మాట్లాడదాం. 400 రూపాయలు మనకి పడచ్చు అని అనుకుంటున్నాం. మరి అటువంటిది 300 రూపాయలకి ఇస్తున్నారంటే నేను చెప్పేది చాలా క్లియర్గా ప్రతి మనిషి కామన్ సెన్స్ ఆలోచిస్తే తెలిసిపోద్ది. కామన్ సెన్స్ ఆలోచిస్తే 320 రూపాయలకి ఆవు నెయ్యి వస్తుందా రాదో తెలిసిపోద్ది. అసలు ఈ దౌర్భాగ్యం ఎందుకు? టీటీడీ దగ్గర వనరులు లేవా? అద్భుతమైన వనరులు ఉన్నాయి. గోశాలలు పెట్టండి, వేలకు వేల ఆవుల్ని సంరక్షించండి చక్కగా. ఓకే, ఆ ఆవు పాలతో వాళ్ళే నెయ్యి తయారు చేయనండి. ఆ ఆవు పదార్థాలతోనే స్వామివారి కైంకర్యాలు చేయండి చాలా అద్భుతంగా. టీటీడీ దగ్గర డబ్బులు లేవా? జనాలు లేరా? ఒక్క పిలిపివ్వండి, హిందువులందరూ పరిగెత్తుకొస్తారు సేవ చేయడానికి. ఎంతో కొన్ని వేల మంది ప్రతిరోజు అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అటువంటిది ఒక్క పిలిపివ్వండి, ఈ గోశాలలు పెట్టండి, పెట్టి అక్కడ ఉత్పత్తి అయ్యే నెయ్యితోనే స్వామివారికి కైంకర్యాలు చేయండి.
అసలు ఇప్పటి వరకు అక్కడ టెస్టింగ్ ల్యాబ్ లేదంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు. 80 లక్షల రూపాయలు పెట్టి టెస్టింగ్ ల్యాబ్ లేదంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఓకే, సరే, ఇప్పుడు అయిపోయిన దాని గురించి మనం మాట్లాడుకొని వేస్ట్. ఓకే, మనం అంటే నేను ఈ విధంగా మితవాదిగా ఆలోచించే నేనే ఇంత గట్టిగా మాట్లాడుతుంటే మరి అతివాదులు మరి రోడ్డు మీద పడి అరవకుండా ఏం చేస్తారమ్మా కడుపు మండితే? నేను లాస్ట్ టైంలో చాలా క్లియర్గా చెప్పా. నువ్వు అడిగిన క్వశ్చన్కి కడుపు మండి ఆ మంటకి నా స్వరపేటిక ఆ సెగ తగిలంట, నా స్వరపేటిక నుంచి మాటలు రావట్లేదంట. ఓకే, అంటే మితవాదులం కాబట్టి ఇలా కూర్చొని కూల్గా మాట్లాడతాం. మరి సమవాదులు కానీ అతివాదులు కానీ కొంచెం గట్టిగానే ధిక్కరిస్తారు. దాంట్లో ప్రతి హిందువు 100% ఇటువంటి వాటిని ధిక్కరించాలి. ఓకే, ఖండించాలి. ధిక్కరించాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ ఖండించాలి. ధిక్కరించే వాళ్ళు ఎలాగో ముందు వరుసలో ఉంటారు, మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే చాలు. ఓకే, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే నాన్న. హరి ఓం శివం.